నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయి. వారందరికీ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వర్తిస్తాయని చెప్పిన మంత్రి సంధ్యారాణి. తారక రామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి నిమ్మల రామానాయుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు రైతులను ఆదుకుని తీరతామని హామీ ఇచ్చిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. అత్యంత ఖరీదైన భూములను అర్హత లేని కంపెనీలకు దారాదత్తం చేయడం దారుణం. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని విమర్శించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గత ప్రభుత్వ హయాంలో భారీ స్కాములు జరిగాయని మంత్రి సంధ్యారాణి అన్నారు. మద్యం కుంభకోణం భారీగా జరిగిందని, ఇందులో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మద్యమే కాదు, గత 5 ఏళ్లలో అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని అనుకూలంగా చేసుకుని దారుణమైన అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. తప్పు చేసి తప్పించుకోవచ్చన్న భ్రమలో ఉన్న వైసీపీ నాయకులపై చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. గత ప్రభుత్వంలో లేని స్కామ్ ఏమైనా ఉంటే చెప్పండి. లిక్కర్ స్కామ్ అడుగుతున్నారు మీరు. శాండ్, ల్యాండ్, మైను, వైను అన్ని స్కాములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆ స్కాముల్లో అంటే ఒక్కొక్కటి చిన్న చిన్న ఫస్ట్ చేపలు వచ్చాయి, తర్వాత పెద్ద పెద్ద చేపలు వస్తాయి, తర్వాత తిమింగలాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎవ్వరు కూడా తప్పు చేసిన వాడు తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకనంటే మేమైతే కక్షాదింపు చర్యలు చెయ్యం కాబట్టే ఈరోజు దాకా చాలామంది ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు. అదే వాళ్ళయ్యి ఉంటే తప్పు చెయ్యని వాళ్ళని కూడా మా ముఖ్యమంత్రి వర్యుల్ని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నిజంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేమంతా. కానీ ఆయన ఉన్నతమైన స్వభావం, ఆయన క్రమశిక్షణ, చట్టం తన పని తను చేసుకుపోవాలి, మనం అలాంటి కక్షాదింపు చర్యలు చేయకూడదని ఆయన చేయట్లేదు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. కాబట్టి మేము ఆ విధంగానే వెళ్తున్నాం. ఆ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారో అందరూ, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో సీఎంలు వాళ్ళకంటే ఇంకా ఇది తీసిపోదు కదా. పక్క రాష్ట్రాల్లో సీఎంలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళారు. కాబట్టి చట్టం అందరికీ ఒకటే, న్యాయం అందరికీ ఒకటే. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చక్కగా అక్కడ ప్రసవం చేసుకొని వస్తున్నారు. అది అంతా మీకు తెలుసు. కొంతమంది భయంతోనో లేకపోతే అప్పో ఏదో వాడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం. ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో ఎటువంటి తేడా కూడా లేదు. ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే పునర్జన్మ మహిళకి. అట్లాంటప్పుడు కూడా ఇక్కడ వ్యాపారం చేయడానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోం కూడా. కాబట్టి అందులో నేను గిరిజన శాఖ మంత్రిగా ఉన్నాను, అలాగే మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా మీకు అందరికి కూడా తెలుసు, 70% ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్ రేటు ఉంటే కేవలం గిరిజన ఏరియాలో మాత్రమే అది తక్కువ ఉంది. 40 to 50% వరకే ఉంది. అది మన్యం జిల్లాలో అవనియండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవనియండి. కారణం మీరు డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి నార్మల్ డెలివరీ చేసుకొని వస్తున్నారు. లేదా ఇంటి దగ్గర చేయడం సేఫ్ కాదు, కానీ వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో కొండల మీద ఉన్నవాళ్ళు, ఎందుకంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొండల మీద వాళ్ళు ఉండిపోకూడదు అని కింద గర్భిణీల వసతిగృహాన్ని పెట్టి వాళ్ళకి 2 నెలలు 3 నెలలు పౌష్టికాహారం ఇచ్చి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. కొంతమంది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ అలా జరిగితే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ ఉంటుంది, చర్యలు ఉంటాయి. తారక రామ తీర్థసాగర్ రిజర్వాయర్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు బ్యారేజీ పనులను పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను, ప్రాజెక్టు మ్యాప్లను చూశారు. ప్రాజెక్టు ఇంజనీర్తో మాట్లాడి నిర్మాణ పనుల తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం స్థానికుల నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టుకి సంబంధించి మరి యొక్క డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో అది 60% వరకు పూర్తయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 40% మన డైవర్షన్ కెనాల్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే టన్నెల్ ఏదైతే మధ్యలో టన్నెల్ ఉందో ఆ టన్నెల్ కూడా ఇప్పటికి కేవలం 20% మాత్రమే టన్నెల్ పూర్తయింది. అది కూడా 100% మనం ఇంకా మిగిలిన బ్యాలెన్స్
80% టన్నీళ్లు పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రిజర్వాయర్ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు సంబంధించి మెయిన్ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ కూడా కెపాసిటీ చూస్తే 2.7 టీఎంసీ 2.7 టీఎంసీల కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి ఈ రిజర్వాయర్ కు సంబంధించి ఎర్త్ బండ్ కూడా నేను ఇప్పుడు అధికారులను అడిగితే ఎర్త్ బండ్ కూడా కేవలం 60% మాత్రమే పూర్తయింది. ఇంకా 40% వరకు కూడా ఎర్త్ బండ్ వరకు కూడా ఈ రిజర్వాయర్ కి ఉందని చెప్పడం జరిగింది. ఈ మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు చేయడానికి ప్రధానంగా రిజర్వాయర్ లో ఏదైతే R&R ఏదైతే ఉందో మరి వాళ్ళకి దగ్గర ఇంకా 175 కోట్ల రూపాయలు R&R మరి వాళ్ళకి అందజేసినట్లయితే ఏదైతే ఈ యొక్క ఎర్త్ బండ్ వరకు కూడా పూర్తవుతుందని ఏదైతే అధికారులు కూడా ఈ రోజు మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏదైతే ప్రధానంగా విజయనగరం పట్టణానికి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి మరి త్రాగునీరు పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ. అదేవిధంగా దగ్గర మరి 20,000 ఎకరాలు పైబడి మరి సాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది. నిజంగా ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అని అంటే అది నారాయణ స్వామి గారు ఆయన కృషి ఆయన కళ. నిజంగా పెద్ద ఆయనకు కూడా మనందరూ కూడా చేతులెత్తి మేము కూడా మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా దీని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పని చేస్తాము. ఈ రోజు కూడా 18,000 కోట్లు ఆల్రెడీ ఇరిగేషన్ బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చింది. అంచేత ఒక పక్కన ఏదైతే బకాయిలు చెల్లించాలి బిల్లులు, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులు చెల్లించాలి, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక పక్కన ఇటువంటి కొత్తవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ వీటికి బిల్లులు చెల్లించాలి. మాకు ఒకే ఒక నమ్మకం విశ్వాసం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఈ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల్ని మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని 2వ పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్ల గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గురించి రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఎక్కువగా నో బిడ్లు వస్తున్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. పొగాకు ఎక్కువగా నో బిడ్డింగ్ జరుగుతుందండి. రైతులు కష్టపడి ట్రాక్టర్లో తీసుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతుంది. రైతులు బాగా ఇబ్బంది ఉంది. ఈరోజు కర్ణాటకలో మార్కెట్ కూడా ముగిసింది. రైతులు అపరాధ రుసుం లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు. అది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు రైతులకు ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు దామచల నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. పోయినసారి 14,000 రైతులకు ఇబ్బంది వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో 2,000 రూపాయలు అదనంగా కేంద్రం నుంచి 1,500 రూపాయలు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా 500 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంది కూడా మా ప్రభుత్వమే. ఈరోజు కూడా మార్కెట్ రేట్లు బాగానే ఉన్నాయి, కానీ నో బిడ్డింగ్ వస్తుంది. లో గ్రేడ్కి సమస్య ఉంది. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. ఇక ఈడీ టొబాకో బోర్డు కొత్త నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమన్నాం. కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోలు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ బోర్డు అధికారులు ఆర్ఎంకి సూపరింటెండెంట్ చెప్పాను, ఈడీ గారికి కూడా చెప్పానండి. ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆడుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా మేము చేసిన చరిత్ర ఉన్నాయి. గతంలో ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన లో గ్రేడ్, కానీ అప్పుడే అమ్ముకోకుండా వాళ్ళు వ్యాపారవేత్తల్లాగానే వచ్చే నెక్స్ట్ సీజన్లో అమ్మటం వల్ల రైతులు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి లో గ్రేడ్ కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వాల మీద నిందలేయడం సరికాదని చెప్పి వారికి హితవు చెప్తున్నాను. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని వర్షా క్లస్టర్స్కు కారు చౌకగా కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2 నెలల క్రింద ఏర్పాటైన కంపెనీకి ఏకంగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూములను ఎకరం 99 పైసలకు కట్టబెట్టే కుట్రలో చంద్రబాబు లోకేష్ల సూత్రధారులని ఆరోపించారు. కనీసం ప్రభుత్వ నిబంధనలను ప్రొసీజర్లను కూడా పాటించకుండా భూ కేటాయింపుల ఫైల్ను పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో నడిబొడ్డున ఉన్నటువంటి రామకృష్ణ బీచ్ దగ్గర ఉన్నటువంటి 13 ఎకరాల భూమిని లూలు మాల్కి, ప్రభుత్వం దగ్గర అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి కాపులపాడులో 56 ఎకరాల భూమిని ఊరు పేరు లేనటువంటి సంస్థకి, కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి, కేవలం 2 మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి 56.36 ఎకరాలు, దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదో 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు. 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడికి గాను మేము ఈ 56 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది 4వ ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 2వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక మోడస్ ఆపరెండిగా, అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మేము ఇటువంటి భూ కేటాయింపులు ఈ డీల్స్ మాకు సర్వసాధారణం, 1995 నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకి ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనన్నీ కూడా చూసాం. ఫిబ్రవరి 12వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కంపెనీని రిజిస్టర్ చేసి, ఆ రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 12వ తారీఖు ఫిబ్రవరి రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఇది. దీనికి భూ కేటాయింపులు మన ఏప్రిల్ 2వ వారంలో భూ కేటాయింపులు 56 ఎకరాలు చేశారు. అంటే కేవలం 2 మాసాలు అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థకు తీసుకొని వచ్చి విశాఖపట్నంలో 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి దారాదత్తం చేస్తే, దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు, దీని వెనకాతల ఎవరున్నారు, లేదా మౌనం అంగీకారంగా భావించమంటారా రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.